హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1145 పాయింట్స్ డౌన్ అయ్యి 49,744 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 306 పాయింట్స్ డౌన్ అయ్యి 14,676 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ మార్కెట్ ఇలా ఫాలో అయిన దానికి ఫైనాన్షియల్ వెబ్సైట్స్ లో ఎటువంటి రీజన్స్ చెప్తున్నారు అనేది మొదట గమనిద్దాం. దాని తర్వాత పర్సనల్ ఒపీనియన్ ని షేర్ చేస్తాను. సెన్సెక్స్ 1100 పాయింట్స్ దగ్గరగా ఫాలో అయింది. ఈవెన్ నిఫ్టీ కూడా ఎక్కువగా ఫాలో అయింది. దీనికి 5 రీజన్స్ ఉన్నాయని మీకు మనీ కంట్రోల్ ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. 5 రీజన్స్లో వాళ్ళు చెప్తున్న మొదటి రీజన్ నెంబర్ ఆఫ్ కేసెస్, వైరస్ రిలేటెడ్గా కేసెస్ పెరుగుతూ ఉండడం అని. 21 ఫిబ్రవరి నిన్న నైట్ మనకి మహారాష్ట్ర సీఎం దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ రావడం జరిగింది. వైరస్ ఉందన్న విషయం కూడా మర్చిపోతున్నారు. బయట వరకు కూడా మాస్కులు ధరించట్లేదు. ఇంకొక 8 రోజులు చూస్తాం. సో ఈ 8 రోజుల్లో కానీ కేసెస్ కానీ కంట్రోల్లోకి రానట్లయితే అగైన్ మళ్ళీ లాక్డౌన్ విధించే ప్రయత్నంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉందనేలాగా రీసెంట్ డేస్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ మహారాష్ట్ర పెరుగుతూ ఉండడంతో మహారాష్ట్ర సీఎం దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఆల్రెడీ మహారాష్ట్రలోని కొన్ని డిస్ట్రిక్ట్స్ లో లాక్డౌన్ విధించారు. నెక్స్ట్ 8 to 10 డేస్ లో పబ్లిక్ మాస్కులు ధరించడం, కొంత సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోతే అగైన్ లాక్డౌన్ వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. సో లాక్డౌన్ కావాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అమెరికాకు సంబంధించిన US 10 years బాండ్ డీల్స్ కూడా పెరుగుతున్నాయి. అది కూడా ఒక కన్సర్నే. సో దీని రిలేటెడ్గా ప్రీవియస్గా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. కంప్లీట్ కాన్సెప్ట్ చెప్తే కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇఫ్ US 10 year బాండ్ ఈల్డ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ కమింగ్ న్యూస్ వీడియోస్లో నేను అది కవర్ చేస్తాను. సో ఇలా బాండ్ ఈల్డ్స్ పెరుగుతూ ఉండడం కూడా మార్కెట్కి నెగిటివ్ అంటున్నారు. అండ్ ప్రీవియస్గా ఉన్న FIS ఒక బయింగ్ యాక్టివిటీ కంటే కూడా ఇప్పుడు బయింగ్ యాక్టివిటీ కొంత వీక్ అయింది. బట్ ఈవెన్ ఈ రోజు ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేయకుండా డౌన్ సైడ్ ఫాలో అవడం చూస్తూ ఉంటే ఇది డెఫినెట్లీ FIS సెల్లింగ్ తోనే వచ్చి ఉండాలి. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ వీక్ గా ఉండడం, అలాగే టెక్నికల్ గా కూడా మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ బిలో క్లోజ్ అవుతూ ఉండడం కూడా మార్కెట్ ని డౌన్ సైడ్ కి మూవ్ చేసిందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. ఉన్న అన్ని రీజన్స్ లోకి లేటెస్ట్ గా వచ్చిన ఒకే ఒక అప్డేట్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్. అండ్ ఈవెన్ ఈ స్టేట్మెంట్స్ కూడా మార్కెట్ అంత నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసే స్టేట్మెంట్స్ కాదు. బికాస్ ఆల్రెడీ వ్యాక్సిన్ రిలేటెడ్ గా పాజిటివ్ డేటా ఉంది. అండ్ ఈవెన్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి లాస్ట్ 1 month లో ఒక పాయింట్ ఆఫ్ టైం కి మార్కెట్ 1700 పాయింట్స్ దగ్గరగా, నిఫ్టీ 1700 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. ఈవెన్ ఇవాళ వచ్చిన ఫాల్ని కన్సిడరేషన్ లో తీసుకున్నా స్టిల్ 1000 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ ర్యాలీ అయినట్టు లాస్ట్ 1 month నుంచి. సో ఇలా స్ట్రాంగ్గా ఒక సైడే ర్యాలీ అవుతూ ఉండడం అండ్ ఎట్ దిస్ పాయింట్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం అనేది మార్కెట్ కరెక్ట్ అవడానికి ఒక రీజన్ అయితే ఇస్తుంది. వస్తున్న స్టేట్మెంట్స్ ఒక ఇంపాక్ట్ తక్కువగానే ఉన్నా మార్కెట్ హైయర్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ రావడంతో మార్కెట్లో కొంత ప్యానిక్ క్రియేట్ అవడం, ఆ ప్యానిక్ క్లియర్గా మనకి విక్స్లో కూడా కనిపిస్తుంది. నియర్లీ 15% దగ్గరగా విక్స్లో మనకి ఈరోజు ర్యాలీ కనిపించింది. సో FIS సెల్ సైడ్ ఉంటూ విక్స్ పెరుగుతూ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ బిలో క్లోజ్ అవుతూ ఉండడం, ఇవన్నీ కూడా మనం నెగిటివ్ సైడే చూడాల్సి వస్తుంది. అండ్ ఏ లెవెల్స్ బిలో ఉంటే మనం నిఫ్టీ కానీ మార్కెట్ రిలేటెడ్ గా లాంగ్ పొజిషన్స్ తీసుకోకూడదు అనేది నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మాట్లాడతాను. సో లాక్డౌన్ అనే ఒక వర్డ్ ఎక్కడ వినిపిస్తూ ఉన్నా సరే అది మెయిన్ గా ఈ థియేటర్ స్టాక్స్ ని, సినిమా థియేటర్ స్టాక్స్ అయితే ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ITC గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రోడే సెషన్స్ లో ITC 4% దగ్గరగా ఫాలో అయింది. ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 3% దగ్గరగా ఫాలో అయింది. సో ITC, రిలయన్స్ ఇండస్ట్రీస్, నిఫ్టీ హెవీ వెయిట్స్ లో ఎక్కువ ఫాల్ కనిపించడం కారణంగానే నిఫ్టీలో మనకి ఎక్కువ ఫాల్ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ కనిపించింది. ఓకే, ITC ఫాల్ గురించి మాట్లాడుకోవాలి. ITC రిలేటెడ్గా 9 రూపీస్ దగ్గరగా ఫాల్ కనిపిస్తుంది కదా. కాకపోతే ఈరోజు ITC 9 రూపీస్ ఫాల్ అయినట్టు కాదు, కేవలం 4 రూపీస్ ఫాల్ అయినట్టు. బికాస్ ఈరోజు ITC రిలేటెడ్గా ఎక్స్ డివిడెండ్ అనమాట. మీన్స్ వాళ్ళు 5 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించారు. ఎక్స్ డివిడెండ్ రోజు నార్మల్గా మార్కెట్ ఉన్న 5 రూపీస్ దగ్గరగా స్టాక్ పడాల్సింది. మీన్స్ వాళ్ళు ఇస్తున్న డివిడెండ్ కాకుండా ఎక్స్ట్రాగా 4 రూపీస్ పడింది. కాబట్టి మనం 9 రూపీస్ పడ్డట్టు కాదు. సో ఎందుకని ITC అలా 4% దగ్గరగా డౌన్ అయిందని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఇవాళ ఎక్స్ డివిడెండ్ డేట్ కాబట్టి వాళ్ళు ఇస్తున్న 5 రూపీస్ ఎక్స్ట్రాగా 4 రూపీస్, టోటల్ కలిపి 9 రూపీస్ దగ్గరగా స్టాక్ ప్రైస్ ఫాలో అయింది. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ గురించి మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే టెలిగ్రామ్ లో 740 అరౌండ్ కాపర్ ప్రైజెస్ $9,000 పర్ టన్ లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇది లాస్ట్ 9 year హై. కాబట్టి కాపర్ మైన్ చేస్తున్న కంపెనీస్ కి ఇది అడ్వాంటేజ్ గా ఉంటుంది. కాబట్టి ఇండియాలో కాపర్ రిలేటెడ్ గా ఎక్కువగా ఫోకస్ చేసే హిందుస్థాన్ కాపర్ అయితే నేను ఇక్కడ నేమ్ ని మీకు 740 అరౌండ్ టెలిగ్రామ్ లో మెన్షన్ చేశాను. ప్రీవియస్ గా 86 దగ్గరగా క్లోజ్ అయిన స్టాక్ ప్రైస్ 88 రూపీస్ 80 పైస్లో ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచి 102 రూపీస్ వరకు ర్యాలీ అవడం జరిగింది. ఇవాళ 9 years హైలోకి కాపర్ ప్రైజెస్ వెళ్ళాయి అనుకుంటున్నాం కదా. కాకపోతే మీరు గమనిస్తే February 16th కాపర్ ప్రైజెస్ ఇలా పెరుగుతున్నాయి. అప్పుడు 8 years హైలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు 9 years హైలో ఉన్నాయి. మెటల్ కంపెనీస్, మోస్ట్లీ కాపర్ రిలేటెడ్గా ఉండే కంపెనీస్ లైక్ హిందుస్థాన్ కాపర్ కానీ ఈవెన్ హిందాల్కో వాళ్ళు కాపర్ రిలేటెడ్గానే వర్క్ చేస్తారు, అల్యూమినియం రిలేటెడ్గా కూడా వర్క్ చేస్తారు. కాకపోతే ప్యూర్ కాపర్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు ఇండియాలో అంటే అది హిందుస్థాన్ కాపర్. కాబట్టి నియర్లీ 14% దగ్గరగా గెయిన్స్ తో క్లోజ్ అవడం జరిగింది. న్యూస్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి మెటల్ ప్రైజెస్ అండ్ వాటి డిమాండ్ రిలేటెడ్ గా నేను లాస్ట్ 2 months నుంచి కూడా కంటిన్యూస్ గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. గ్లోబల్ గా స్టీల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి అండ్ ఇది కాన్స్టెంట్ గా ఆటో మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి కూడా మనం వింటూ రావచ్చు. అశోక్ లీలాండ్ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్లో కూడా స్టీల్ ప్రైజులు
పెరగడం కారణంగానే మా రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందని అప్డేట్ చేస్తుంటే మారుతి సుజుకి, టాటా మోటార్స్ వీళ్ళందరూ కూడా రా మెటీరియల్ గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా మెటల్ ప్రైసెస్ గురించి మాట్లాడుతున్నారు. గ్లోబల్ గా కూడా మెటల్ ప్రైసెస్ కాన్స్టెంట్ గా రైజ్ అవుతూ ఉండడం కూడా ఈ మెటల్ ని మైన్ చేస్తున్న కంపెనీస్ కి అది అడ్వాంటేజ్ గా మారుతూ ఉంది. ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. నేను ఇది ప్రీవియస్ గానే మెన్షన్ చేశాను. ఫ్యూచర్ రిటైల్ డీల్ కేవలం ఫ్యూచర్ రిటైల్ ని ఫోకస్ చేస్తున్నది కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ని ఫోకస్ చేస్తున్నది కూడా. బికాస్ ఈ డీల్ జరిగిన తర్వాత ఎవరికి అసెట్స్ వెళ్తాయి? రిలయన్స్ ఇండస్ట్రీస్కి అసెట్స్ వెళ్తాయి. వెళ్తున్నవి ఏంటి? రీటైల్ అసెట్స్ అనమాట. దట్టు 25,000 crores పెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొనడానికి ప్రయత్నిస్తున్నారంటే అసెట్స్ వాళ్ళకి ప్రాఫిటబిలిటీని జనరేట్ చేస్తాయనుకుంటేనే డీల్ కుదుర్చుకుంటారు. కాబట్టి ఈ డీల్ రిలేటెడ్గా వచ్చే నెగిటివ్ అప్డేట్స్ కేవలం ఫ్యూచర్ రిటైల్ని కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ రిలేటెడ్ వస్తున్న అప్డేట్స్ని జాగ్రత్తగా గమనించాలి. ఇవాళ వచ్చిన అప్డేట్, అమెజాన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న హర్డల్స్ ని టైం టు టైం ఫ్యూచర్ గ్రూప్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు దాటుకుంటూ ప్రెసెంట్ ఇప్పుడు NCLT ఫైనల్ స్టేజ్ లో అయితే ఉన్నారు. ఇక NCLT వాళ్ళు కానీ డీల్ కి ఆమోదం తెలిపినట్లయితే ఈ డీల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా డీల్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ డీల్ ని ఆపడానికి NCLT వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అమెజాన్ వాళ్ళు, అలాగే సుప్రీంకోర్టు దగ్గరికి కూడా వెళ్ళారు. సో ఎలాంటి స్టేట్మెంట్స్ ని సుప్రీంకోర్టు వాళ్ళు చేశారనేది మనం గమనిస్తే, ఫస్ట్ NCLT తో సుప్రీంకోర్టు వాళ్ళు ఇలా అనడం జరిగింది, మీరు ఫ్యూచర్ గ్రూప్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ జరుగుతుంది కదా, దాన్ని ఆపద్దు, అలానే ఫైనల్ కంక్లూజన్ కూడా ఇవ్వద్దు. సో డీల్ కంప్లీట్ అయిపోయిందనో, షేర్ హోల్డర్ మీటింగ్ కండక్ట్ చేసుకోమనో మీరు ఒక కంక్లూజన్ ఇవ్వద్దు. మీ ప్రాసెస్ని మీరు చేస్తూ ఉండండి. మేము ఈలోపు ఈ కేసు రిలేటెడ్గా ఉన్న డేటాని స్టడీ చేసి నెక్స్ట్ 5 వీక్స్లో ఈ కేసు రిలేటెడ్గా ఒక జడ్జ్మెంట్ని అయితే అప్డేట్ చేస్తాం. సో అలా జడ్జ్మెంట్ని అప్డేట్ చేసిన తర్వాత మీరు ఒక ఫైనల్ కంక్లూజన్ ఇద్దరు. ఈ లోపు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వద్దు, సో ఈ డీల్ రిలేటెడ్గా ఒక కంక్లూజన్ ఇవ్వద్దు అని NCLT వాళ్ళకి సుప్రీంకోర్టు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. సో ఇలా ఫైనల్ ఆర్డర్ని పాస్ చేయొద్దు అని చెప్పి నియర్లీ 10:50 అరౌండ్ మనకు అప్డేట్ రావడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో 2050 దగ్గరగా ట్రేడ్ అవుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నియర్లీ 1% దగ్గరగా ఫాలో అయి 2030 బిలో అయితే ఫాలో అవడం జరిగింది. నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ న్యూస్ అప్డేట్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ కంపెనీ రిలేటెడ్ గా జరుగుతున్న ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఐడియా ఉంటుంది. ఇంకొకసారి నేను మీకు రిమైండ్ చేస్తాను, వీళ్ళు ఇండియా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లో డామినోస్ పిజ్జా రిలేటెడ్ గా మాస్టర్ ఫ్రాంచైజ్ ని హోల్డ్ చేస్తున్నారు. మీన్స్ ఈ కంట్రీస్ లో డామినోస్ బిజినెస్ గ్రో అవుతుంటే, పిజ్జా బిజినెస్ గ్రో అవుతుంటే అది వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్ళకి ఇతర బిజినెస్ కూడా ఉన్నాయి. మేజర్ రెవెన్యూ అంతా కూడా డామినోస్ పిజ్జా సైడ్ నుంచి వస్తుంది. ఇది వీళ్ళ మెయిన్ బిజినెస్, ఇది అందరికీ ఐడియా ఉంటుంది. బట్ వీళ్ళు రెడీ టు కుక్ సాసెస్ ఉంటాయి కదా, సో ఈ సాస్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవ్వాలని ప్రయత్నించారు. మోస్ట్లీ పిజ్జా సైడే ఫోకస్ చేస్తున్న వాళ్ళు కాస్త సడన్ గా ఏక్దమ్ అని ఒక బ్రాండ్ ని తీసుకొస్తున్నాం, దాంతో బిర్యానీస్ లో కూడా ఎంటర్ అవుతున్నాం. సో అథెంటిక్ డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ బిర్యానీస్ ని ఆల్ ఓవర్ ఇండియాలో సెల్ చేయాలనుకుంటున్నామని ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఏక్దమ్ బ్రాండ్ నుంచి వీళ్ళు ఎంత రెవెన్యూస్ ని జనరేట్ చేస్తున్నారు, ఎంత మార్జిన్ ని మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం కొంత క్లోజ్ గా వాచ్ చేసి అబ్జర్వ్ చేయగలిగినట్లయితే ఇఫ్ ఆ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గ్రోత్ కమింగ్ క్వార్టర్స్ లో ఉంటుందని ఒక కన్విక్షన్ మనకు ఫామ్ అయితే కమింగ్ క్వార్టర్స్ లో ఇంకొంత స్ట్రాంగ్ గ్రోత్ అయితే మనం ఈ కంపెనీ రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ బిజినెస్ లో ఎంటర్ అవుతున్న వాళ్ళు కాస్త రీసెంట్ గా బీబీక్యూలో మీన్స్ బార్బిక్యూ నేషన్ లో కూడా కొంత % వాటాను కూడా కొన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ప్రెసెంట్ వచ్చిన అప్డేట్, వీళ్ళు డీపీ యురేషియా అనే కంపెనీలో 32.8% వాటాను కొనడం జరిగింది. సో దీనికోసం వీళ్ళు 251 crores ఖర్చు పెట్టారు. సో దీంట్లో 32.8% వాటాను కొంటే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కి లాభం ఏంటి? ఈ డీపీ యురేషియా అంటున్నామా, వీళ్ళకి 771 డామినోస్ స్టోర్స్ ఉన్నాయి. ఇండియాలో కాదు, టర్కీ, రష్యా, జార్జియా ఈ ఏరియాస్ లో వాళ్ళకి డామినోస్ ఫ్రాంచైజెస్ అయితే ఉన్నాయి. అక్కడ డామినోస్ ఫ్రాంచైజెస్ ని హోల్డ్ చేస్తున్న కంపెనీలో 32.8% వాటాను కొనడం కారణంగా ఇండియా అండ్ సరౌండింగ్ కంట్రీసే కాకుండా ఇతర జియోగ్రఫీస్ లో కూడా డామినోస్ బిజినెస్ రిలేటెడ్ గా కొంత వాటా ఉంటుంది. అండ్ ఈవెన్ జరిగిన ట్రాన్సాక్షన్ కూడా చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో జరిగేసరికి స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. బట్ ఇవాళ వీళ్ళు టాటా మోటార్స్ కి సంబంధించిన సఫారీ కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ప్రెసిడెంట్ అయిన శైలేష్ చంద్ర గారు కంపెనీ రిలేటెడ్ కొంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. ప్రీవియస్గా మారుతి సుజుకి కానీ అశోక్ లీలాండ్ వాళ్ళు కానీ సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ గురించి చెప్తూ వచ్చారు కదా, ఇది షార్టేజ్, డైరెక్ట్గా షార్టేజ్, ప్రైజెస్ పెరగడం కాదు. సో ఇలా షార్టేజ్ వచ్చింది అనుకోండి, అవైలబిలిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ తగ్గిపోతే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. శైలేష్ చంద్ర గారు చెప్తున్నది, బయట డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది, బట్ మేమే ప్రొడ్యూస్ ఎక్కువగా చేయలేకపోతున్నాం. అండ్ ప్రెసెంట్ సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మేము దాన్ని క్లోజ్గా గమనిస్తున్నాం. ఈవెన్ ప్రీవియస్గా మేము 6 months దగ్గరగా మాత్రమే ఇన్వెంటరీ ఉంచుకునే వాళ్ళం ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్గా. బట్ ప్రెసెంట్ మేము 12 months కావాలని అడుగుతున్నాం. బట్ స్టిల్ మాకు ఇంకా స్టాక్ రావట్లేదు. కాబట్టి మేమే డైరెక్ట్గా వెళ్ళి వెండర్స్ని కాంటాక్ట్ అయ్యి సెమీ కండక్టర్స్ని బై చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అండ్ పాసిబిలీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మా టాటా మోటార్స్ సంబంధించిన కార్ ప్రైజెస్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని శైలేష్ చంద్ర గారు అయితే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడైనా ఒక డైరెక్షన్లో స్లైడ్ అవుతూ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తుందని క్లారిటీ లేనప్పుడు
ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ లెవెల్ పైన వచ్చి సస్టైన్ అయ్యేంత వరకు ఆర్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా లాంగ్ పొజిషన్స్ తీసుకోకపోవడం ఆర్ షార్ట్ టర్మ్ రిలేటెడ్గా స్టాక్స్లో బయింగ్ యాక్టివిటీ తీసుకోకపోవడమే మంచిది. బట్ లాంగ్ టర్మ్ రిలేటెడ్గా ఎవరైతే వెయిట్ చేస్తుంటారో ఐ థింక్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు కొంత పోర్షన్స్, సో మీరు ఎక్కువగా మార్కెట్ ఫాలో అవుతుంది అనుకుంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని 10 పార్ట్స్ గాను, లేదంత ఫాలో అవుతుంది కొంత తక్కువే ఉంటుంది అనుకుంటే 5 పార్ట్స్ ఆర్ 6 పార్ట్స్ గాను డివైడ్ చేసి కొంత పోర్షన్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఒక బెటర్ యావరేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఉన్న లెవెల్స్ మాట్లాడుకునే ముందు 14,800 అబవ్ వచ్చి మార్కెట్ క్లోజింగ్ కానీ ఆర్ సస్టైన్ అయ్యేంత వరకు కానీ లాంగ్ సైడ్ నేను యాక్టివిటీ తీసుకోవాలనుకోవట్లేదు. సో మార్కెట్ లో స్ట్రెంత్ ఉంది అనుకుంటే 14,800 లెవెల్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్ గా 14,700 to 800 ఈ రేంజ్ లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాను. వస్తున్న ఎవ్రీ రైజ్ లో ఇంటెన్స్ గా అగైన్ సెల్ ఆఫ్ కనిపిస్తూ 14,700 బిలో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా 14,540 గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 14,780. సో అనుకున్నామా 14,800 అని ఇంపార్టెంట్ రేంజ్ అని. సో 14,780 to 800 ఈ రేంజ్ పైకి వచ్చి ఒకవేళ మార్కెట్ క్లోజ్ అయితే దెన్ మార్కెట్లో రివర్సల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లేనంత వరకు మార్కెట్లో అగైన్ ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అవుతూ 14,500 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,860 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 35,740. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనం చూస్తున్నది నిఫ్టీ రిలేటెడ్ గా మార్చ్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. అంటే ఇలా మార్కెట్ స్లైడ్ అయ్యేసరికి 14,800 దగ్గర ఇవాళే 2,500 కాంట్రాక్ట్స్ దగ్గరగా రైట్ అయ్యాయి. సో ప్రీవియస్ గా అంత యాక్టివిటీ అక్కడ లేదు, బట్ ఇవాళ అక్కడ స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే బిల్డ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే ఇమీడియట్ గా 14,500 దగ్గర 5,600 కాంట్రాక్ట్స్ దగ్గర ఓవరాల్ గా బిల్డ్ అయ్యాయి. కాబట్టి ఈవెన్ మీరు ఈ మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్ చైన్ డేటాలో కూడా 14,500 దగ్గరగా స్ట్రాంగ్ ఓఐ డేటాని కాంట్రాక్ట్స్ అయితే గమనించవచ్చు. సో డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు 14,500, టాప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు 14,800 ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇఫ్ అది బ్రేక్ అయితే 15,000. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.